రాజమహేంద్రవరం కిమ్స్ ఆసుపత్రిలో కల్తీ పాలు తాగి అనారోగ్యానికి గురైన బాధితులను ఎంపీ పురంధేశ్వరితో పాటు నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పరామర్శించారు. కల్తీ పాల సంఘటన దురదృష్టకరమని, బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎంపీ పురంధేశ్వరి తెలిపారు. ఇక ఇదే అంశంపై బాధితులకు ఎటువంటి భరోసా ఇచ్చారు? అసలు గణేష్ పాల వ్యాపారం ఎప్పటి నుంచి చేస్తున్నాడని దానిపై బాధితుల కుటుంబాలతో మా ప్రతినిధి చెంటి ఫేస్ టు ఫేస్. కల్తీ పాలు ఇప్పుడైతే తీవ్ర చర్చనాంశంగా మారిన నేపథ్యంలో ఎంపీ పురంధేశ్వరితో పాటుగా నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కిమ్స్ హాస్పిటల్ వైద్యం పొందుతున్న సుమారు ఏడుగురు మంది సభ్యులను అయితే మాత్రం పరామర్శించినట్లు తెలుస్తా ఉంది. అయితే లోపల చికిత్స పొందుతున్న వ్యక్తుల్లో భాగంగా కుటుంబ సభ్యులు అయితే మన మధ్య ఉన్నారు. వారితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నాం. సార్, మీ పేరు ఏం పేరు, లోపల ఎవరు ఉన్నారు, మీ చికిత్స అసలు ఏం జరిగింది? నా పేరు సత్యప్రసాద్ అండి. మా మావయ్య గారు ఉన్నారు లోపల. ఆదివారం నాడు బాగానే ఉన్నారు. సోమవారం నాడు ఆయనకి కడుపు నొప్పి కింద వచ్చి మోషన్ ప్లస్ వాంటింగ్స్ అయినాయి. సరే ఏంటనేసి మేము లోకల్ ఒక డాక్టర్ని పిలిపించి ఆయనకి చూపిస్తే ఫుడ్ పాయిజన్ అని చెప్పి ఒక ఇంజక్షన్ చేశారు. చేసిన తర్వాత బాగానే ఉంటుందని చెప్పన్నారు. సాయంత్రం ఇంకా సోమవారం సాయంత్రం ఇంకా ఎక్కువైపోయి బాగా ఎప్పుడైతే వస్తే ఆయన ఒక హాస్పిటల్ సజెస్ట్ చేస్తే జీవీఎస్ హాస్పిటల్లో చూపించాం. అక్కడ చూపించి అక్కడ స్కానింగ్ చేస్తే ఆయన ఫుడ్ పాయిజన్ కొద్దిగా ఇబ్బందిగా ఉందండి, మీరు హాస్పిటల్ అడ్మిట్ చేయాలని చెప్పారు. ఆ రోజు హాస్పిటల్ అడ్మిట్ చేసాం. ఆక్సిజన్ లెవెల్ తక్కువ ఉందంటే ఆక్సిజన్ పెట్టించారు. తర్వాత మళ్ళీ క్రియేటివ్ టెస్ట్ చేస్తే కిడ్నీస్ 2 ఫెయిల్ అయిపోయి కిడ్నీస్ బాగా ఇబ్బందిగా ఉన్నాయి అని చెప్పాను. ఆ రోజు మళ్ళీ సాయంత్రం మళ్ళీ టెస్ట్ చేస్తే మార్నింగ్ 4.6 ఉన్నది, మళ్ళీ ఈవినింగ్ వచ్చేటికి 5.3 వెళ్ళిపోయింది. రోజు రోజుకి అది అలా పెరుగుతుంది. మాకు నెక్స్ట్ రోజుకి 7.5 వెళ్ళిపోతే మాకు కంగారు వచ్చి మళ్ళీ వెంటనే కిమ్స్ హాస్పిటల్కి తీసుకొస్తే వాళ్ళు చూసి వెంటనే ఇమీడియట్ డయాలసిస్ చేయాలని చెప్పన్నారు. డయాలసిస్ చేస్తున్నారు కానీ రికవరీ ఏం కనబడలేదు. ఆల్రెడీ 2-3 డయాలసిస్ అయినా సరే ఇంకా క్రియేటివ్ ఇంకా పెరిగిపోయాయి. 2 కిడ్నీస్ అయ్యి మా ఆయన కోమాలో కూడా వెళ్ళిపోయి ఉన్నారు. సార్, ఇప్పుడు గణేష్ అనే వ్యక్తితో ఎన్ని రోజుల బట్టి నుంచి పాలు మీరు తీసుకుంటున్నారు? అదే ఈ సంఘటన జరిగినప్పుడు, కల్తీ జరిగినప్పుడు మీకు పాలు ఏ విధంగా అనిపించాయి? అసలు మీరు ఆయనకి చెప్పారా లేదా? 5 సంవత్సరాలు అంటే నేను ఇందుకు మండపేట మా అన్నయ్య ఉన్నారు, ఆ ఇంటికి వచ్చి ఉన్నారు మా మావయ్య గారు. అదని వాళ్ళు 5 years నుంచి అతని దగ్గర వాడుతున్నారని తెలిసింది పాలు. మాకు ఫస్ట్ పాలు వల్ల ఏదో మాకు తెలియలేదు. తర్వాత ఒక 1 by 1 నా ఏరియాలో చుట్టుపక్కల అందరూ కూడా మాకు ఇలా జరిగింది. సార్, ఇప్పుడు ప్రస్తుతానికి ఎంపీ పురంధేశ్వరి గారితో పాటుగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఇతర నా కూటమి ప్రభుత్వ నాయకులందరూ వచ్చి చికిత్స అందుతున్న వాళ్ళని అయితే మాత్రం పరామర్శించడం జరిగింది. ఎటువంటి ధైర్యాన్ని ఇచ్చారు అసలు చెప్పండి. మీకు ఇబ్బంది ఏం పడవద్దని ఓదార్చి మీకు అన్ని కూడా మేము ఏర్పాట్లు చేస్తున్నాం, అలాగే ట్రీట్మెంట్స్ అన్ని విధాలా చేస్తాం జరుగుతుంది, కంగారు పడకండి మేము ఉన్నాం అనేసి ఒక భరోసా ఇచ్చి వెళ్ళారు. ఇది చెప్తున్నారు. ఎంపీ పురంధేశ్వరితో పాటుగా ఎమ్మెల్యే నగర ఎమ్మెల్యేతో పాటుగా కూడా చైర్మన్ ఇతర కూటమి ప్రభుత్వ నాయకులు అయితే మాత్రం కిమ్స్ హాస్పిటల్ అయితే సందర్శించడం జరిగింది. అయితే ఈ కిమ్స్ హాస్పిటల్లో కల్తీ పాలు తాగడం వల్ల జరిగిన సంఘటనలో 7 అయితే మాత్రం ఇక్కడ చికిత్స పొందుతున్నట్లు స్పష్టంగా తెలుస్తా ఉంది. మరో 3 చిన్నారులు రెడ్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అయితే ఇందుకు సంబంధించి సంఘటనలు అయితే మాత్రం ఎంపీ పురంధేశ్వరి మీడియా సమావేశం వెల్లడించారు. అయితే కల్తీ పాలు సంఘటన ఏదైతే పాలు చల్లార్చడానికి అయితే ఉపయోగిస్తున్నారు, ఇథనాయిల్ పాలలో కలవడం ద్వారానే ఈ సంఘటన జరిగిందని ఆయన పురంధేశ్వరి గారు అయితే మాత్రం చెప్తా ఉన్నారు. అయితే ఈ సంఘటన నేపథ్యంలో సుమారు ఎంతమంది బాధితులు అయితే ఉన్నారో వారికి ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా పరిహారం అందుతుందని అయితే మాత్రం వారు స్పష్టంగా చెప్తా ఉన్నారు. అయితే ఈ రోజుల్లో ఇటువంటి సంఘటనలు మరిన్ని సంఘటనలు జరగకుండా పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని అయితే వారు స్పష్టంగా తెలుస్తా ఉంది. సుమారు 42 మంది రైతుల దగ్గర నుంచి సుమారు పాలు తీసుకుంటున్నట్టుగా 106 మంది కొన్ని సభ్యులకు ఆయన అయితే మాత్రం పాలు వేస్తా ఉన్నట్లు తెలుస్తా ఉంది. ఈ సమయంలో ఇటువంటి సంఘటనల తరుణంలో మరిన్ని రాబోయే రోజులు ఇటువంటి సంఘటనలు రాకుండా చర్యలు తీసుకున్నట్టు స్పష్టంగా తెలుస్తా ఉంది. కెమెరామెన్ విక్రమ్ తో రిపోర్టర్ చంటి, కాకినాడ.